వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నర్సీపట్నం రిషి జూనియర్ కాలేజీ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. రాష్ట్రస్థాయి 3 ర్యాంకులతో పాటు 4 విద్యార్థులు టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. సెకండ్ ఎంపీసీలో 1989 మార్కులతో బి సాయి సాత్విక, ఫస్ట్ ఎంపీసీలో 470కి 464 మార్కులతో కె దుర్గా గాయత్రి, 440కి 434 మార్కులతో యు ప్రణతి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించగా, ఫస్ట్ సీఈసీలో 500కి 429 మార్కులతో ఆ సత్యనారాయణ టౌన్ టాపర్గా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కె సతీష్ మాట్లాడుతూ, కళాశాల ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయిందని, ప్రతి ఏడాది ఆ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులు సాధిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలోనూ, పట్టణ స్థాయిలోనూ అత్యుత్తమ ర్యాంకులు కళాశాలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఆర్వై నాయుడు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ భాస్కరరావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు బిహెచ్ సాయి సాత్విక. నేను రిషి కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో 470కి 465 మార్క్స్ సాధించాను. సెకండ్ ఇయర్లో 1000కి 989 మార్క్స్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికంతటికీ కారణం మా రిషి కాలేజ్ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ. నేను వాళ్ళకి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడ ఐపీతో పాటు జేఈ మెయిన్స్, ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళు చాలా రకాల షార్ట్ కట్స్, ట్రిక్స్ అన్నీ చెప్తున్నారు. దానివల్ల నేను జేఈ మెయిన్స్లో 90% సాధించడం జరిగింది. అలానే ఇప్పుడు రాబోయే ఎంసెట్ పరీక్షలో కూడా మంచి ర్యాంక్ సాధిస్తానని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు కొప్పాక దుర్గా గాయత్రి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 470కి గాను 464 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించాము. నా విజయానికి కారణం మా కాలేజీ కరెస్పాండెంట్ సతీష్ సార్ గారికి మరియు మా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మా ఉపాధ్యాయులకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారు మాకు ఐపీఈతో పాటు ఎంసెట్ మరియు జేఈ మెయిన్స్ ర్యాంకుల్లో మంచి విద్యాబోధనను అందిస్తున్నారు. దానివల్ల మేము 100% అందులో ర్యాంకులు సాధించడానికి ఎంతో తోడ్పడతాం. అలాగే మేము మంచి ర్యాంకులు సాధించి మా రిషి కాలేజీ పేరును ఇంకా ఎంతో పెంపొందిస్తామని చెప్తాను. నమస్కారం. నా పేరు ప్రణతి. నేను రిషి కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 440 గాను 434 ఫస్ట్ ఇయర్లో సాధించి టౌన్ ఫస్ట్గా నిలవడానికి మాకు సహాయపడిన రిషి కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీకి మరియు మా సతీష్ సార్కి నేను ఎంతగానో ఇక్కడ రిషి కాలేజ్లో అందిస్తున్న ఈ ఐపీఏ కాకుండా నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ ద్వారా నేను ఎంతో సహాయం పొందుతున్నాం. అలాగనే సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులు సాధిస్తానని, అలాగే నీటిలో కూడా మంచి మార్కులతో అయితే నేను సాధిస్తానని నేను నమ్ముతున్నాను. అలాగనే ఐపీసీలో 440 గాను 434 సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి తను 987 సార్. నమస్కారం అండి. నా పేరు గివిరెడ్డి లక్ష్మీ దుర్గా. నేను రిషి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 466 మార్కులు సాధించాను. ఇందుకు ముఖ్య కారణం మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మరియు అధ్యాపకుల బృందం. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 987 మార్కులు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కూడా ముఖ్య కారణం మా అధ్యాపకులే. అదేవిధంగా నేను మా అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. నేను 10వ తరగతిలో సాధారణ గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చినా కూడా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి ప్రోత్సహించిన మా అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తానని ఆశిస్తున్నాను. I am K. Ganesh, teacher.
I joined my sister-in-law Pranati in this college. She got 430 marks out of 440. I felt very happy. Yes, 440. 430. Yes, I felt very happy. So this credit goes to to the college faculty, their planning and also efforts. So I request all the parents, please join your children in this college. Definitely good result. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ తీసుకొని అక్కడ జేఈ మెయిన్స్ లెవెల్లో టీచ్ చేస్తూ ఇక్కడ నర్సీపట్నం రావడం జరిగిందండి. కేవలం నాకు ఇక్కడ రిషి యాజమాన్యం వాళ్ళు ఇక్కడ కూడా రూరల్ ఏరియా అయినప్పటికీ సాధారణమైన ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరికి కూడా ఐఐటి స్థాయిలో తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మీరు మీలాంటి ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడికి వచ్చి మాలాంటి కాలేజీల్లో ఈ చిన్న చిన్న కాలేజీల్లో కూడా పనిచేసి మంచి రిజల్ట్ ఇప్పిస్తారని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వలన మేము ఇక్కడ వైజాగ్ నుండి రావడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఐపీఈలో టౌన్ ఫస్ట్గా నిలుస్తున్నామండి. ప్రతి గ్రూప్లో కూడా ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మేము ఎంపీసీ ఫస్ట్ ఇయర్, అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలోను, ఫస్ట్ ఇయర్ బైపీసీ, అలాగే సిఈసీలో టౌన్ ఫస్ట్గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇది రూరల్ ఏరియా అండి. సాధారణ విద్యార్థులు మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సాధారణ విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చి జాయిన్ అయిన వాళ్ళే. ఇలాంటి విద్యార్థులను కూడా మేము ఇంత బాగా డెవలప్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి తగ్గట్టుగా మా యాజమాన్యం వాళ్ళు చాలా ఏవైనా సరే దేనికైనా సరే చాలా వసతులు మాకు కల్పించి సహాయ సహకార్యాలు అందించారు. అది అది కూడా వాళ్ళ గొప్పతనం అండి. లేదంటే వాళ్ళ సహాయం లేకపోతే మేము ఇంతగా చేయలేము. తర్వాత మనకి కార్పొరేట్ తరహాలో ఇక్కడ కూడా వీకెండ్ టెస్ట్ అంటే మనకి మండే టు సాటర్డే చెప్పిన సిలబస్ మీద ఎవ్రీ సండే మనకి వీకెండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఐబీఏతో పాటుగా జేఈ మెయిన్స్లో, అలాగే ఎంసెట్లో వీకెండ్ టెస్టులు, అలాగే మంత్లీ 3 వీకెండ్స్ కండక్ట్ చేస్తూ లాస్ట్ వీక్లో క్యుములేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అలాగే మేము ఈ ప్రథమ సంవత్సరంలోనే జేఈ మెయిన్స్లో 90%, అలాగే ఇంకొక అబ్బాయి 94.32 మధుసూదన్ అనే అబ్బాయి ఈరోజు కొంచెం వేరే ప్రాంతంలో ఉండడం వల్ల రాలేకపోయాడు. తనకు 94.32% తను ఫస్ట్ షిఫ్ట్లో సాధించడం జరిగింది. సెకండ్ సెషన్లో కంపల్సరీగా తను 98% సాధిస్తానని అంటున్నాడు. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఎవ్వరూ సాధించలేనిది మేము సాధించాము. అదేవిధంగా ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ మేము బిలో 1000 గ్యారంటీగా మా ర్యాంక్ సాధిస్తామని చెప్తున్నాం సార్, గర్వంగా చెప్పగలుగుతున్నాం. మన మీడియా మిత్రులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావడం జరిగిందండి. ఇందులో మన నర్సీపట్నంలో మన రిషి కాలేజీలో టౌన్ రికార్డ్స్ అంటే ప్రథమ స్థానంలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కానీ, ఫస్ట్ ఇయర్ బైపీసీ కానీ, అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ కూడా టౌన్ ఫస్ట్ రావడం జరిగిందండి. అయితే ఇదంతా కేవలం ఒక రాత్రి నైట్గా ఒక రోజుగా జరగలేదండి. ఇది మేము 2 సంవత్సరాలు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం, అంటే పిల్లల్ని బాగా క్రమశిక్షణతో మంచి ప్లానింగ్గా వాళ్ళు చదివిస్తూ, మంచి గైడ్లైన్స్ ఇస్తూ, మా అధ్యాపక బృందం కానీ లేదా మా మేనేజ్మెంట్ కానీ తర్ఫీదు ఇస్తూ పిల్లలకి చక్కని, అంటే ఉదాహరణకి మేము ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ అకాడమీ స్టార్ట్ చేసామండి. ఇది కూడా ఎట్లా అంటే మార్నింగ్ అంతా ఇంటర్మీడియట్ ఐపీసీ సెక్షన్స్తో మేము ఉదయం అంతా బోధిస్తున్నామండి మా ఫ్యాకల్టీ ద్వారా. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఒక టైం టేబుల్ ప్రకారం అంటే మంచి బుక్స్, మెంటర్స్ అకాడమీ బుక్స్ మేము వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లో మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఆబ్జెక్టివ్ చెప్పిస్తూ, అదేవిధంగా ఇంటి దగ్గర సాయంత్రం ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా మా ఫ్యాకల్టీ వీక్లీ ఒక టైం టేబుల్ ప్రకారం వేసి రోజుకు ఒక ఫ్యాకల్టీతో ఆబ్జెక్టివ్ చెప్పిస్తూ స్టడీ అవర్స్ కూడా. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 8 నుంచి 8 వరకు కూడా మా దగ్గరే ఉండి శిక్షణ ఇస్తున్నాం. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నైట్ 9 to 10:30 స్టడీ, అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏం చదవాలనేది కూడా మేము ముందుగా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి వాళ్ళు చదువుతున్నారో లేదో మానిటరింగ్ చేసి, అదేవిధంగా
ఆ నైట్ వాళ్ళ స్టడీ అవర్స్లో వాళ్ళు చదువుతున్నారా లేదా ఇంటి దగ్గర అనేది మళ్ళీ మార్నింగ్ మేము చిన్న స్లిప్ టెస్ట్ పెట్టి అందులో సరైన మార్క్స్ వస్తే వాళ్ళు బాగా చదువుతున్నట్టుగా మేము అర్థం చేసుకొని వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 4:30 పిల్లలు లేపేవాళ్ళం అండి. మేమే మానిటరింగ్ చేసి లేపి వాళ్ళ ఇంటి దగ్గర కూడా 5 to 6:30 1.5 hour చదివించేలాగా మళ్ళీ వాళ్ళు చదువుతున్నారో లేదో మాకు తెలిసే విధంగా వాళ్ళు మళ్ళీ ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న స్లిప్ టెస్ట్ ద్వారా వాళ్ళ యొక్క మార్కులు చూసుకొని వీళ్ళు చదువుతున్నారని గమనిస్తూ ఇలాగా మేము 2 years కూడా మా ఫ్యాకల్టీ విస్తృతంగా కష్టపడి పిల్లలను చదివించారండి. అదే ఆ కారణం చేత ఈరోజు మాకు టౌన్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసిలో కూడా మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయండి, మంచి మార్క్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ సిఈసి కూడా మంచి స్థానంలో మంచి టౌన్ ఫస్ట్లో సాధించామండి. ఈ ఘనతంతా కేవలం మా మేనేజ్మెంట్నే కాదండి, ముఖ్యంగా మా యొక్క ఫ్యాకల్టీ గొప్పతనం అండి. ఫ్యాకల్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చక్కగా పిల్లలు చక్కగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని కూడా మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా బాగా కష్టపడి చక్కగా పిల్లలకు బోధించారండి. అదే ఇవన్నీ కారణం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.